నమస్కారం. ఈరోజు నా పని మీద నేను మా బ్యాంక్‌కి వెళ్ళాను. వెళితే అక్కడ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కనే ఒక కుర్రాడు యంగ్‌స్టర్, ప్రాబబ్లీ 26, 27 అలా ఉంటాడేమో. కూర్చొని మా మాటలు వింటున్నాడు. బ్యాంక్ మేనేజర్ అడుగుతున్నాడు, "మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేశారు? ఇంతకు మునుపు ఏం చేశారు?" చెప్పాను, ఇలా ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చానండి. ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్స్ ఐయామ్ హెల్పింగ్ పీపుల్, ఇన్వెస్ట్మెంట్స్, ప్లానింగ్, బడ్జెటింగ్ అని కూడా చెప్తాను అంటాడు. ఈ అబ్బాయి ఏదో తన పని మీద వచ్చాడు. సో విన్నాడు. విన్న తర్వాత ఆయన పని అయిపోయిన తర్వాత, మా పని కూడా అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి, "సార్ మాట్లాడచ్చు అనుకో." "చెప్పు నాయన, ఏం కావాలి నీకంటే?" "ఇలాగా నాకు కొంచెం హెల్ప్ కావాల్సి వస్తుందని ఇది ఇలా చేస్తున్నాను." అబ్బాయి స్టోరీ ఏంటంటే 5 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కంపెనీలో చేస్తున్నాడు. మంచి ప్యాకేజ్ వస్తుంది. ఆయన చేసిన పని ఏమిటంటే, మంచి పని ఏమిటంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. సో సాధారణంగా ఆ వయసులో అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ కొన్నాడు. వేరే వాళ్ళ ప్రోత్సాహం కావచ్చు, ఇంట్లో వాళ్ళ ప్లానింగ్ కావచ్చు, తన సొంత ప్లానింగే కావచ్చు, కొన్నాడు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల జీతం వస్తుంది, ఇంటికి ఖర్చులు అవుతున్నాయి, ఈఎంఐలు కట్టుకుంటున్నాడు, ఇంకేమీ విడిగా సేవింగ్స్ లేవు. సో నేను అన్నా, "బాగుంది నాన్న, ఇది చాలా బాగుంది. అపార్ట్మెంట్ కొన్నావు, అది అసెట్, అది అంటే అది పెరుగుతోంది. చాలామంది నాన్ అసెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారంటే మొబైల్స్ కొంటారు, 2 వీలర్ కొంటారు. అది అసెట్లు కాదు, అది లయబిలిటీలు. అవి మొబైల్ కొన్న తర్వాత దాంతో మీకు డబ్బులు చేసుకోగలిగితే అది అసెట్ అవుతుంది, కానీ లేకపోతే అది లయబిలిటీనే, డబ్బులు వెళ్ళిపోయినట్టే. సో అలా మంచి పని చేశాను. అపార్ట్మెంట్ కొన్నావు కాబట్టి అది వాల్యూ పెరుగుతుంది, అండ్ ప్రాబ్లీ అబ్బాయి ఉండడం అవి చేస్తాడు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏదైనా కారణం చేత, ఆఫీస్లో ఇష్యూ కావచ్చు, ఇంకా ఏదైనా ఇష్యూ కావచ్చు, ఉద్యోగం లేదనుకుందాం, లేకపోతే ఒక ఉద్యోగం రావడానికి ఉద్యోగం పోయిందని అనుకుందాం, లేదా కంపెనీ మూసేశారు అనుకుందాం, ఒక 3 నుంచి 6 నెలల వరకు ఉద్యోగం దొరకలేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమిటి నీ పరిస్థితి ఏమిటి అంటే, "నాకు తెలియదండి, నా దగ్గర ఏం సేవింగ్స్ లేవు. మరి సేవింగ్స్ లేవు కాబట్టి నేను ఎవరినైనా అడగడం కానీ, మా పేరెంట్స్ని అడగడం కానీ ఏదో చేయాలి, ఏం చేయాలో తెలియదు" అన్నాడు. ఇది ఒక అబ్బాయి స్టోరీ కాదు. ఇది మార్కెట్లో మనకు తెలిసిన వాళ్ళల్లో 90% ఇలాగే ఉంటారు. ఒక రూపాయి సంపాదించినప్పుడు, దీని బడ్జెట్ ఇది, నాకు ఇంత వస్తోంది, ఇంత ఖర్చు పెడుతున్నాను అని ప్లాన్ చేయరు. ఎందుకు చేయరు అంటే, మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు? బాగా చదువుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడున్న వాళ్ళలో అలా చెప్తున్నారు లేదు, కానీ మాకైతే అలాగే చెప్పారు. నాకు తెలిసి అదే ఆ మైండ్ సెట్ ఎక్కడ మారలేదు మనకి. బాగా కష్టపడి చదువుకోవాలి. చదువుకుంటే మీరు 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు మీరు మాస్టర్స్ చేస్తే 18 సంవత్సరాలు చదువుకుంటారు. ఎందుకు చదువుకుంటారు అంటే, లేదా డాక్టర్ అయితే మీరు 18 సంవత్సరాలు చదువుకుంటారు. ఎందుకు అంటే, మీరు మంచి ఇంజనీర్ అవ్వాలనో, లేదా మంచి డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఏ యాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ మ్యాన్ అవ్వాలనో, ఏదో ఒకటి చేసి మీకు బేసిక్గా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో మీకు డబ్బులు బాగా సంపాదించడానికి కోసం వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మీరు తయారు చేసుకుని మీరు ఉద్యోగం సంపాదించడమో, బిజినెస్ చేయడమో, ప్రాక్టీస్ చేయడమో ఏదో చేస్తారు. డబ్బులు రావడం మొదలు పెడతాయి. ఒకవేళ మనకి ఓ 50,000 జీతం వచ్చింది, లేదా ₹1,00,000 జీతం వచ్చింది, లేదా 5,00,000 జీతం వచ్చింది. వచ్చిన జీతాన్ని ఏం చేయాలన్నది ఇప్పుడు చదువుకున్న 16 సంవత్సరాలు, 18 సంవత్సరాల చదువులో ఎవ్వరూ చెప్పరు. ఎక్కడ చెప్పలేదు. నాకైతే చెప్పలేదు. నాకు తెలిసి అంత సిలబస్లు అంత పెద్దగా మారిపోయి ఇప్పుడు బడ్జెటింగ్ ఇలా ఉంటుంది అని ఎక్కడే చెప్పుండరు. మనం మన పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు మన దగ్గర మెంటర్స్ ఉంటే చెప్పాలి, వాళ్ళు చెప్తే తెలుస్తుంది. నాకు కూడా అలాగే జరిగింది. నాకు కూడా మొదట్లో ఏమీ తెలీదు, చాలా లేటుగా తెలిసింది నాకు, ఇలా ఒకటి ఉంటుందని. సో తొందరగా మొదలు పెడితే కనుక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఒకటి ఉంటుంది. సో మీరు 22 ఏళ్ళకి మొదలు పెడితే ఇన్వెస్ట్మెంటు 10,000 చేసిన దానికి 35 ఏళ్ళు వచ్చిన తర్వాత 50,000 చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. 21లో మనం మొదలుపెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే ఇంకా పెద్దగా పెరుగుతుంది. చాలా కాలం తర్వాత దానికి కాంపౌండింగ్ తోటి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఇలాంటి విషయాలు నాకైతే ఎక్కడ చదువుకున్న రోజుల్లో చెప్పలేదు. కష్టపడి తెలుసుకున్నాను. నేను డబ్బులు మొదట్లో ఆ ప్లానింగ్ లేక, ఇలా చేయాలని తెలియక కష్టపడ్డాను. ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను నలుగురికి ఉపయోగపడాలని ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ కథ, ఇప్పుడు అబ్బాయి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది మీకు సంబంధించింది, కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ సంబంధించింది అయితే, అలాగా అంటే మీరు ఇఫ్ యూ కనెక్ట్ విత్ దాట్, దెన్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. సో మరి ఇప్పటివరకు నేను చేసేసానండి, ఉద్యోగం చేసేసానండి, ఇన్నాళ్ళు నేను చేస్తాను, మరి నేను ఇప్పటివరకు ఏం ప్లానింగ్ చేయలేదు, ఏం కంగారు లేదు. సో
సో మనకు ఒక సేయింగ్ ఉంది, ద బెస్ట్ టైం ఫర్ ప్లాంటింగ్ ట్రీ వాస్ 20 years బ్యాక్. అప్పుడు చేయలేదు. ద నెక్స్ట్ బెస్ట్ ఈజ్ ఎస్టర్డే, అప్పుడు కూడా చేయలేదు, ఇప్పుడు చేయండి. ద నెక్స్ట్ బెస్ట్ ఈజ్ నౌ, ఈరోజు ప్లాన్ చేయండి. ప్లాన్ చేస్తే ఏమవుతుంది, మీకు వచ్చిన డబ్బుల్లో ఎంతవరకు మీరు పక్కన పెట్టుకోవచ్చు, ఎంతవరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంతవరకు మీరు రిటైర్మెంట్కి చూడొచ్చు, ఎంతవరకు ఇవన్నీ కూడా అంటే ఒక ఫండ్ పక్కన పెట్టుకోవాలి, దీన్ని ఇలా వాడుకోవచ్చు, దీనికోసం వాడాలి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా బడ్జెటింగ్ చేసుకోవాలి, అది నేర్చుకోవాలి. సో దానికి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కనుక యూ కెన్ అప్రోచ్ మీ. నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, అండ్ నేను మా ఫ్యామిలీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి చేసిన ఎక్స్పీరియన్స్ ద్వారా నేను మీకు హెల్ప్ చేయగలను. అదే విషయంలో నేను మీకు నేర్పించగలను, ఎలా చేయాలి, బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి, అసలు పర్సనల్ ఫైనాన్స్ ఎలా చేసుకోవాలి, మీ పర్సనల్ వెల్త్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరుగా ప్లాన్ ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక అలా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇది కనెక్ట్ అయితే కనుక యూ సెండ్ ఎ మెసేజ్ టు మీ. నాకు మెసేజ్ పంపించండి, ఐ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ దెన్ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, హోప్ మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు ఫార్వర్డ్ చేయండి, చెప్పండి, స్ప్రెడ్ చేయండి. ఈ కష్టపడి సంపాదించింది, మీరు సంపాదించుకునే డబ్బులు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలన్న విషయం తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం అని నేను అనుకుంటున్నాను. సో అది ఆ విషయంలో మీకు అలాగ అనిపిస్తే కనుక యూ కెన్ కనెక్ట్ విత్ మీ. ఓకే, మళ్ళీ కలుద్దాం. నమస్కారం.